గద్దన్న గురించి ఏం మాట్లాడగలుగుతాం? దట్టు మాలాంటి వాళ్ళం. ఒక గొప్ప కవి కాదు, దార్శనికుడు, యావత్ భారతదేశానికే ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి, యావత్ సమాజాన్ని, ఒక తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో వివిధ వర్గాల ప్రజలను సంఘటిత చేసి ఆ సంఘటిత శక్తి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, సమాజ నిర్మాణం కోసం తపన పడ్డ వ్యక్తి. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి లాఠీ దెబ్బలు, బుల్లెట్ తూటాలు శరీరంలో ఉండి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా లక్ష్య సాధన కోసం అకుంఠిత దీక్షతో చివరి రక్తపొట్టు దాకా పోరాటం చేసినటువంటి ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి. మరి ఇంత మహానుభావుని, ఇంత గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ప్రధాన కారకులు గద్దర్ గారు. ఒక వ్యక్తితో కాంది, ఒక శక్తితో అవుతుంది. ఆ శక్తిని కూడగట్టింది సమాజాన్ని సంఘటితం చేసి, ఆ సంఘటిత శక్తి ద్వారానే యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా ఒకటి చేసి ఉద్యమాన్ని ఉరుతొలించినటువంటి వ్యక్తి గద్దరన్న గారు. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. కానీ ఆయన మాట, ఆయన పాట, ఆయన గజ మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎవరు కూడా గత ప్రభుత్వ నాయకులు ఇంతకుముందు భక్తులు చెప్పిండ్రు, చాలా బాధాకరమైన సంఘటన. మరి ఆ బానిస భవన్ ఆనాడు ఇంత గొప్ప కవి, ఇంత గొప్ప ప్రజల కోసం, తాడి తప్పిన ప్రజల కోసం, అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఎందుకోసం? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది. ప్రపంచానికే గర్వకారణంగా ఎప్పుడు కూడా కని విని వెరగని ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి ఉద్యమం జరగలే. ఆత్మహత్యలు చేసుకోరు, ప్రాణత్యాగాలు చేశారు. అంటే మా చావులతోనైనా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పరిడవిల్లాలి, పచ్చగా ఉండాలి, అందరి కష్టాలు తీరాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అన్నటువంటి ఒక తపనతో వస్తే గొప్ప తెలంగాణ చేసినాం, తెలంగాణను బంగారు తెలంగాణ చేసినాం అని మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రులు మరి ఈ యుద్ధ నౌకను 3 గంటల పాటు ప్రగతి భవన్ గేట్లు దాటనీయకుండా, గేటు తెరవకుండా అడ్డుకునే కార్యం చేసినట్టే వీళ్ళు మనుషుల పాషాణ హృదయాలు. అందుకనే ఇలా గతి పట్టింది. విర్రవీగిన వాళ్లకు మహా నియంతలే ప్రపంచంలో మట్టిలో కలిసిపోయారు, హిట్లర్ లాంటి వాళ్ళు. అట్లాగే అందుకని సందర్భం వచ్చింది కాబట్టి మరి గద్దరన్నకు జరిగిన అవమానం కావచ్చు, రకరకాల. అందుకే ఈ రోజున యావత్ తెలంగాణ ప్రజానీకం ఒకటై ఈ ప్రభుత్వాన్ని దింపాలి, ఈ నియంత్రణను దింపాలి, ఈ డిక్టేషన్ దింపాలని చెప్పని కంకణం కట్టుకుని ఇలా ప్రజలు ఒక గొప్ప తీర్పిచ్చారు. మరి తీర్పిచ్చిన మొదటి రోజే ఆనాడు ప్రభుత్వం అధికారులకు వస్తున్న క్షణాలపైనే మరి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, విగ్రహం గురించి కావచ్చు, జిల్లా పేరు గురించి కావచ్చు, ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహం పెట్టే విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వమే ఇలా ప్రజాప్రభుత్వం కాబట్టి అన్ని అంశాల పట్ల 100% డెఫినెట్గా ఇది బాధ్యత. ఎందుకంటే ఈ రోజున నిజమైనటువంటి నివాళి, గద్దరన్నకు నిజమైన నివాళి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఆశయం నెరవేరినప్పుడు, ఆ ఆశయాలు నెరవేరినప్పుడు, కళ నెరవేరినప్పుడు. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుంది అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసి అందరి సమస్యల పరిష్కారం కోసం, సమాజ స్థాపన కోసం విలువలు కావచ్చు, ఈనాడు సామాజిక రుగ్మతలు కావచ్చు, ఇవన్నీ కూడా పోవాలంటే గద్దరన్న ఆశించినటువంటి గద్దరన్న స్థాయి మాదిరిగా ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో గద్దరన్న కళాశాలలు వెలగాలి డెఫినెట్గా. ఇది ప్రభుత్వం బాధ్యత. తప్పకుండా మరి అదే నిజమైన నివాళి కాబట్టి ఆ రోజు తప్పకుండా వస్తుందని చెప్పని ఈ ప్రభుత్వం మీరు ప్రస్తావించిన ప్రతి అంశం పట్ల సానుకూలంగా స్పందిస్తుందని చెప్పని మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి